మన 2 కాయలు తురుముకున్న ఈ మామిడి తురుము ఎండలో ఒక రోజంతా బాగా ఎండాలి. ఇలా ఎండిన ఈ తురుముతో మనం పచ్చడి చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఎండబెట్టిన ఈ మామిడికాయ తురుములో ఇంకా ఏమేమి కలిపారండి? మెంతులు వేసానండి. ఎంత వేసారు? కొంచెం మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకున్న తర్వాత పచ్చికారం వేయాలండి. ఓకే, పచ్చికారం వేసేసి కొంచెం జీలకర్ర మెంతులు పొడి వేసానండి వేపి. ఓకేనండి. తర్వాత ఎల్లుల్లిపాయ రేకలు వేసానండి. ఓకేనండి. ఆవు పిండి వేసానండి. కారం, ఉప్పు, ఆవు పిండినండి 3. ఎంతండి కొలత? చిన్న గ్లాసు చిన్న గ్లాసు. అన్నీ సమానంగానండి. ఉప్పు తక్కువే వేయాలండి, చూసేసుకోవాలి. ఓకేనండి. అన్నీ నిండా వేసిన తప్పలేదు. తాలింపు పెడతారండి? తాలింపు పెట్టమండి, ఇది పచ్చిదండి, పచ్చిమాట. ఇది ఎన్నాళ్ళు ఉంటుందండి? ఉంటుందండి 1 నెల 2 నెలలు. ఇది చట్నీలకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది? చట్నీలకి బాగానే ఉంటుంది, అన్నాలకే బాగుంటుంది. చట్నీలకి, దోశలకి, ఇడ్లీకి, దోశకి బాగుంటుంది. మళ్ళీ నూనె ఏమైనా వేసుకోమంటారా దీనికి? కలిపేటప్పుడు వేసుకొచ్చాను 3. ఏం పచ్చడి అండి ఇది? తురుము పచ్చడి అండి. మామిడి తురుము పచ్చడి. మామిడి తురుము పచ్చడి అండి. మామిడికాయలు 2 కడిగేసండి, తురుము తీసి అందులో పెట్టేసి సాయంత్రం కలుపుకోవాలి. చూసారా మామిడి తురుము పచ్చడి ఎలా రెడీ అయిందో చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా నూరూరే మామిడి తురుము పచ్చడి రెడీ.